మైండ్ మస్ట్ గో, ఏ డిస్కోర్స్ బై మెహర్ బాబా. మైండ్ మస్ట్ గో శీర్షిక కింద ఏం రాశారంటే డిస్కోర్స్ బై మెహర్ బాబా. ఎందులోదంటే 1964లో పబ్లిష్ అయింది. అవేకనర్ అనే మ్యాగజైన్. అవేకనర్ అనే మ్యాగజైన్ గురించి చెప్పుకోవాలంటే అంత ఫారినర్స్ ఎడిటర్స్ అంతా. ఎడిటర్ ఫిల్లిస్ ఫ్రెడరిక్ మిటిల్ బీచ్ లోనే ఉండేవాడు. ఎడిటర్ ఎవరంటే దీనికి అవేకనర్కి ఫిల్లిస్ ఫ్రెడరిక్. ఎడిటోరియల్ బోర్డు ఎవరంటే ఎడిటోరియల్ బోర్డుని ఇక్కడ ఏం రాశారంటే ఎడిటోరియల్ అడ్వైజర్స్ అని రాశారు. ఆ ఎడిటోరియల్ బోర్డు అని అంటే ఎడిటోరియల్ అడ్వైజర్స్ కానీ దానికి ఎవరంటే ఎలిజబెత్ ప్యాటర్సన్, మార్గరెట్ క్రాస్క్, కిట్టి డేవి, డార్విన్ షా, ఐవిఓ డ్యూస్, వీళ్ళంతా పెద్దవాళ్ళు ఫేమస్. డేలియా డిలియోన్, మేనియన్ ఫ్లోర్షిన్, చార్లెస్ ప్రూడమ్ కూడా వీళ్ళంతా బుక్స్ రాసిన వాళ్ళే. చార్లెస్ ప్రూడమ్, ఎల్లా విస్టర్ అని వింటర్ఫెల్ట్, వీళ్ళంతా ఎడిటోరియల్ బోర్డు వీళ్ళు. ఇది వాల్యూమ్ 10, ఇది నెంబర్ 1. వాల్యూమ్ 10లో నెంబర్ 1 అంటే బహుశా జనవరి అయి ఉండాలి. పీరియడ్ ఏదో రాయలేదు, 90% జాన్యువరి అయి ఉండాలి. అంటే 1964 జాన్యువరిలో బాబా ఇచ్చిన లెంగ్దీ డిస్కోర్స్. ఇది కూడా 6-7 పేజీలు, 8 పేజీలు, 10 పేజీలు కూడా ఉండేది. 7 పేజెస్ కాల్సి వచ్చింది. దీంట్లో చాలా చిత్ర విషయాలని చెప్పారు బాబా. ఇది అనేక క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది కాబట్టి కొన్ని తీరిగ్గానే చెప్తున్నాను నేను, ఎక్కువ టైం తీసుకుంటే. మైండ్ మస్ట్ గో శీర్షిక అవుతే డిస్కోర్స్ బై మెహర్ బాబా బాబా ఇచ్చిందే. దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏదో చెప్పారు, అది చెప్పి కంటే ముందు మైండ్ అంటే ఏమిటో మనకి ఒక అవగాహన ఏర్పరచుకుంటే తప్ప తెలియదు. అందులో తర్వాత విశేషాలు కొన్ని ఉన్నాయి నేను సేకరించినవి. అందులో టిఫిన్ లెక్చర్స్ లో ఒకటి సేకరించాను. ఇది మైండ్ మస్ట్ గోని డిస్కోర్స్ లో అది ఒక సేకరించాను. 2 వింతైన విషయాలే. అది మనకి అందరూ అందుబాటులో లేనివే మనసు గురించి. అవి కూడా ముందు కానీ ఈ రోజు కానీ చెప్పడం జరుగుతుంది. 2 విశేషాలు కూడా మనసు గురించి. అంటే మనస్సు అంటే ఏమిటి అని, అది ఫంక్షనల్ బాడీ, అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. దేని ద్వారా అంటే ఏదో అవయవం మన తలకాయ నుండి బ్రెయిన్ ద్వారా ఈ కంప్యూటర్స్ లో చిప్స్ అని ఉంటాయి. ఆ చిప్స్ ద్వారా కంప్యూటర్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే అలాంటి చిప్స్ లాంటివి ఏవో ఉంటాయి మన బ్రెయిన్ లో. వీడు బ్రెయిన్ చాలా పెద్దది అంటుంటాడు, చాలా తెలియని వాడు బ్రెయిన్ అంటుంటాడు. అది మాంసం ముద్ద లాంటిదే బ్రెయిన్. దాని ఫంక్షనల్ బాడీ అన్నాను, అందుకే అది చేసే ఫంక్షన్స్ చాలా గొప్పది. మనసు చేసే పని. నిరంతరం మానవుడు జీవించున్నంత వరకు కూడా, జీవించిన తర్వాత కూడా మనసు కూడానే ఉంటుంది. అదో విచిత్రం, చాలా మందికి తెలియదు విషయం. మనసు చచ్చిపోగానే మనసు లేదనుకుంటారు. పని చేస్తుంది, పని చేయడం దాన్ని ఆచరణలో పెట్టడం ఒకటి జరగదు అంతే. అది చేసే ప్రక్రియలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. మైండ్ ఎక్కడికి పోదు. సంస్కారాలతో భూయిష్టమై సంస్కారాలతో సహా ఆ ప్రేతాత్మని అంటిపెట్టుకుని ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మనస్సు, చనిపోయిన తర్వాత పోయేది భౌతిక దేహం ఒకటే, స్థూల దేహం ఒకటే పోతుంది చచ్చిపోయిన తర్వాత. అది తప్ప మిగిలినవి యథాతథంగా ఉంటాయి, ఇంక్లూడింగ్ మైండ్. అంటే చచ్చిపోయాడు కదా, బ్రెయిన్ కూడా కాల్ చేస్తారు కదా చచ్చిపోయిన తర్వాత. అది పాడైపోతుంది కదా తనలో ఉన్న బ్రెయిన్. నీ మైండ్కి ఆధారం ఏమిటి అనుకుంటారేమో మీరు. ఆ బ్రెయిన్ ద్వారా పనిచేస్తుంది కానీ బ్రెయినే మైండ్ కాదు అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ తలకాయలో ఉండి బ్రెయిన్ని కూడా పాడైపోతుంది కదా. పూడ్చిపెట్టడం కానీ కాల్చడం కానీ ఏదైనా కూడా శిథిలావస్థకు పోతుంది. మానవ శరీరం ఉన్నంత వరకే బ్రెయిన్ ఉంటుంది. అలాగే హార్ట్ కూడా అనుకోండి, హార్ట్లో ప్రాణం ఉందనుకుంటూ ఉంటాం మనం. మరి హార్ట్ అనే అవయవం గుండెకాయ లోపల చర్చ దగ్గర ఉంటుంది.
అనుకుంటుంది. మరి హార్ట్ కూడా ఎక్కడ పోతుంది, అది కాల్ చేస్తారు కదా. ఇవన్నీ అవయవాలు, వీటి ఫంక్షనల్ బాడీస్ ఇవన్నీ అవయవం ద్వారా పనిచేస్తూ ఉంటాయి, కానీ అవయవాలే అవి కావు. అది చిత్రం. కళ్ళు కూడా అంతే, కళ్ళ ద్వారా చూస్తున్నాం, చనిపోయిన తర్వాత చూడడానికి ప్రక్రియ ఉండదు. ఇవన్నీ మానవ శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా వాటి ద్వారా మీడియమే తప్ప అవి కావు. దే ఆర్ మీడియం, ఉపాధులు, టూల్స్, పనిముట్లు. చేత ఆ పనిముట్ల ద్వారా పనిచేస్తే అవి అని చెప్పడానికి లేదు. వాసన చూడడం కానీ ముక్కు ద్వారా, చర్మం కూడా స్పర్శ ఉంటుంది. ఇవన్నీ కూడా అవి అక్కడ జీవి దాని శరీరాన్ని వదిలేగానే వాటి ఫంక్షన్స్ అన్ని స్టాప్ అయిపోతాయి. కళ్ళు చూడడం పోతుంది, ముక్కు వాసన చూడడం, నాలిక రుచి చూడడం, ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాలు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ పంచేంద్రియాలు చేసే ఫంక్షన్స్ అన్ని ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయంటే వదిలేస్తాయి శరీరాన్ని. ఏ అవయవాల దాకా ద్వారా అవి పనిచేస్తాయో వాటిని వదిలేస్తాయి. ఫంక్షన్స్ అన్ని వదిలేసి మనసు అనేది ఫంక్షన్ మాత్రం ఉంటుంది, ఈ బ్రెయిన్లో ఉండదు. బ్రెయిన్లో లేకపోయినా కూడా మనసు అనేది దేనికి, ఈ అవయవాలన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. అది విచిత్రమైన ప్రక్రియ. ఇవన్నీ ఫంక్షనల్ బాడీసే మన శరీరం నుండి అవయవాల ద్వారా పనిచేస్తాయి. ఇది ఏం చేస్తుంది అంటే నిరంతరంగా చేస్తే ఫస్ట్ ఫంక్షన్ మొట్టమొదటి ప్రధానంగా ప్రథమ అని చెప్పుకోవాలి. ప్రథమ కర్తవ్యం అంటుంటారు చూసారా. ప్రథమ కర్తవ్యం, ఫస్ట్ పని ఏమిటంటే ఆలోచన లేదు. కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ ఉంటుంది మనసు, నిద్రపోయినప్పుడు తప్ప. సటిల్గా కళ్ళు వచ్చినప్పుడు కూడా మైండ్ పనిచేస్తుంది అన్నారు బాబా. అది సటిల్ ఫంక్షనింగ్ అన్నారు. కళ్ళలో వచ్చినప్పుడు, కళ్ళలో ఉన్నప్పుడు మన మనసు యొక్క గ్రాస్ కాదు, అది సటిల్గా పనిచేస్తుంది కళ వచ్చినప్పుడు. కళ వచ్చినప్పుడు మనకి కలిగే భావాలు వాళ్ళు ఏవి సంస్కారాలు పడవనుకోండి, అది ఏ సంగతి. డ్రీమ్ స్టేట్లో మనస్సు ప్రధానంగా చేసేది మా ఆలోచన. తర్వాత కోరికలు. ఈ కోరికలు ఆలోచనలు ఉన్నవి అంత ఉండదు దీనికి. మనిషి జీవించున్నంత వరకు కూడా అవి జరుగుతూనే ఉంటుంది ఆ ప్రక్రియ. నిరంతరంగా ఆలోచించడం, నిరంతరం కోరుకోవడం. ఇది నిద్రావస్థలో జరగదు, మెలకుగా ఉన్నప్పుడు. జాగ్రత్త అవస్థలో మనస్సు ఆలోచనలు కోరికలతోటి నిండిపోయి ఉంటుంది. అది ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ వచ్చేటప్పటికి అది కొంచెం రిఫైన్డ్. అది ఈ రెండు మోటవి, వీటి వల్ల సంస్కారాలు పడుతుంటాయి. ఇవన్నీ పనికొచ్చేవి కాదు. ఈ ఆలోచనలు కానీ కోరికలు కానీ ఆధ్యాత్మికంగా ఎందుకు పనికిరాని కాదు. ఎందుకంటే మానవుడు జీవించాలి కాబట్టి అవి ఉన్నాయి అంతే. మనసు లేకపోతే చూడడం అనే ప్రక్రియ కూడా జరగదు. చూసింది వస్తు ఫలానా అది చెప్పడం కూడా తెలియదు. మనసు ద్వారానే చెప్తాం మనం. పండును చూస్తే పండును చూసామంటావు, ఒక పెద్ద నదిని చూస్తే నది అంటాం, మహాసముద్రాన్ని చూస్తే ఇది మహాసముద్రం అంటాం. గుర్తిస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది. ఆ రికగ్నిషన్ అవన్నీ కూడా మనసు ద్వారానే జరుగుతాయి. కళ ద్వారా చూసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది అన్నమాట మనసు. నువ్వు చూసిన వస్తువు ఇది, నువ్వు చూసింది ఒక గుర్రాన్ని, నువ్వు చూసింది ఒక ఏనుగుని అంటే ఉదాహరణ చెప్తాయి ఇవన్నీ. ఇది ఫంక్షనింగ్, అది ఆలోచన. వెంటనే మనకు ఏనుగు చూడగానే ఇది ఏనుగా అనే ఆలోచన వచ్చేస్తుంది. మేకను చూడగానే ఇది మేక అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇది దాన్ని థింకింగ్ అంటారు. థింకింగ్ ఆఫ్ ది మైండ్. రెండో ఫంక్షన్ కోరికలు కూడా ఉంటాయి. కోరికలు కూడా భగవంతుని చేరడానికి అడ్డుగా కింద నిలబడతాయి, అవి కూడా పనికిరానివి. అండ్ సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ అంటే ఏదైతే ఉందో అది దాని హృదయం అంటారు. మైండ్ అని పేరు పెట్టలేదు, అండ్ మనసు ద్వారానే జరుగుతూ ఉంటుంది. మనసు చేసి రెండో పని అది మైండ్ చేసేది. సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మైండ్ అన్నారు బాబా. అందుకే ది సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్, మనసు చేసే రెండో పని. ఆ రెండో పని ఏంటంటే
ప్రేమించడం, ప్రేమ భావాలు అన్నమాట. జాలి, కరుణ, ప్రేమ, దయ. అయ్యో పాపం జాలి పడుతూ ఉంటాం ఎవరైనా దురావస్థలో ఉంటే. ఒక గుడ్డివాడు కానీ, కళ్ళు కాళ్ళు లేనివాడు కానీ, లేకపోతే ఒక బీదవాడు కానీ వాళ్ళని చూసి మనం జాలి పడుతూ ఉంటాం. ఆ జాలి, కరుణ అవన్నీ కూడా సెకండ్ ఫంక్షన్ గా మైండ్, అంటే హార్ట్ ద్వారా జరుగుతుంది. దాని పేరు మార్చారు అక్కడ. దాని మనస్సు అనకుండా హృదయం అన్నారు. హృదయం హృదయం అంటే కొన్ని మంచి పని చేస్తూ ఉంటుంది. ఇందులో చెడు భావాలు కూడా ఉండొచ్చు, కానీ హృదయం మెయిన్ ఫంక్షన్. అంటే హృదయం అంటే మంచి చేసేదన్నే హృదయం. ప్రేమకు వ్యతిరేకంగా ఈర్ష్యాద్వేషాలు కూడా ఉంటాయి. అరిషడ్ వర్గాలు వాటి వల్ల సంస్కారాలు పడతాయి. కానీ ఆ సంస్కారాలు మనకి పురోగతికి పనికిరావు. ఆపోజిట్ గా మా హృదయం చేసే పని. ఆ భావాలని, ఫీలింగ్స్ అన్నారు కదా, ఫీలింగ్స్ లో ఏదైనా ఫీలింగ్ అవ్వచ్చు. ఈ సెకండ్ ఫంక్షన్ గా మైండ్ లో ఫీలింగ్స్ అని చెప్పారు. ఆ ఫీలింగ్స్ ఈ దయాకరణ ఇలా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ అరిషడ్ వర్గాలు ఉండొచ్చు, కామక్రోధ అవి ఉండొచ్చు. పాజిటివ్ అయితే ఆధ్యాత్మిక పురోగతికి పనిచేస్తాయి. నెగిటివ్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ నెగిటివ్ అయితే అడ్డుగోడల కింద ఆధ్యాత్మిక పురోగతికి పనిచేయవు. ఇది ఓవరాల్ గా మనసు చేసేది. అయితే మనసు ఒక అవయవం కాదు. మానవుడు భౌతిక శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆ మనసులో స్టోర్ అయి ఉన్న సంస్కారాలు ఒక స్టోర్ హౌస్ కింద నిలబడుతుంది. సంస్కారాలన్నీ కూడా ఖర్చు పెట్టగా మిగిలిపోయిన సంస్కారం. కొత్త కొని తెచ్చుకుంటాడు అంటాడు ఒక జన్మలో. ఆ జన్మంలో అంతా కూడా పాత కొని తీసుకొస్తాడు. సంచిత కర్మలు అంటూ ఉంటాం మనం. సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఉన్నాయి. మనకు అంత లోతుకెళ్ళకుండా, అంటే గత జన్మలో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. ఈ జన్మకి అవి సంచిత కర్మలు సంపాదించుకున్నాయి అంత. అయితే సరే, వాటిని పక్క పెడితే ఆ బ్రాడ్ ఫార్వర్డ్వి ఇప్పుడు ఈ జన్మలోనూ కొత్తగా సంపాదించుకున్న సంస్కారాలు ఈ రెండు కలిసిపోతాయి. కలిసే ప్రయాణం చేస్తుంటాయి. కలిసిలో కొన్ని ఖర్చు అయిపోతాయి, అనుభవించడం ద్వారా ఖర్చు అయిపోతాయి. ఆలోచన వచ్చింది మామిడి పండు తినాలనే ఆలోచన, మామిడి పండు తినేస్తాం. అంచేది మామిడి పండు తినాలని కోరిక ఖర్చు అయిపోతుంది అక్కడ త్రూ అనుభవించే ద్వారా. అలాగే ఏదైనా కోరిక ఉందంటే ఆ కోరిక నువ్వు నెరవేర్చుకుని దాన్ని సంతృప్తి పరిచావంటే దాని తాలూకు సంస్కారాలు ఖర్చు అయిపోతాయి. అలా ఖర్చు కాకుండా ఉన్నవి కొన్ని ఉంటాయి. కొత్త సంస్కారాలు పడుతూ ఉంటాయి, పాత సంస్కారాలు వస్తూ ఉంటాయి. అలాగా ఆఖరి చనిపోయే సమయానికి కొన్ని బ్యాలెన్స్ మిగిలిపోతుంటాయి. ప్రతి జన్మకి బ్యాలెన్స్ మిగిలిపోతుంది. మరి వాళ్ళని ఎక్కడ దాచాలి అంటే మనసులోనే దాచాలి. స్టోర్ హౌస్ ఎక్కడంటే మనసు. మరి శరీరంలో ఉండేది కదండి మనసు. అంటే శరీరంలో ఉండి బ్రెయిన్ కాదు మనసు. ఫంక్షనల్ బాడీ మనకు కనిపిస్తుంది. ప్రాణం ఎక్కడ కనిపిస్తుంది? ప్రాణం పోయిందంట. ప్రాణం అంటే ఎనర్జీ, శక్తి. ఎనర్జీ ఎక్కడ కనిపిస్తుందో మనకి. పవర్ అన్నా ఎనర్జీ అన్నా. స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దాని సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి మీరు. సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే ప్రాణం, ప్రాణం అంటే ఎనర్జీ. ఇది అది ఎక్కడ, అది ఆ ప్రేతాత్మలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవన్నీ కూడా. స్థూల దేహం ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వదు. స్థూల దేహం ఇక్కడే ఉంటుంది. దాని కొన్నాళ్ళైతే అదే పాడైపోతుంది, అది మనమే కాల్ చేస్తుంది. ఆ స్థూల దేహం కాక మిగిలిన ఉన్నాయి కదా, సటిల్ బాడీ అంటే ప్రాణం, రెండోది మైండ్. ఈ రెండు తోటి ప్రేతాత్మ ఉంటుంది. జాతి అవయవానికి సంబంధం లేదు. ఈ రెండు కూడా సూక్ష్మంగా ఉంటాయి, మనకు కనిపించవు. ప్రేతాత్మ కూడా మనకు కనిపించదు. కాబట్టి అంచేత సంస్కారాలతోటి సంస్కార భూయిష్టమైన మనస్సు, సంస్కారాలతోటి నిండిన మనస్సు. ఆ మనస్సులో పూర్తిగా స్టోర్ హౌస్ కింద అందులో నిల్వ ఉంటాయి ఈ సంస్కారాలని. ఎందుకంటే మళ్ళీ పుట్టిందాక వాటి దాచాలి ఆ సంస్కారాలు. ఈ సంస్కారాలు మళ్ళీ పుట్టిన తర్వాత ఆ వచ్చి జన్మలో ఇవన్నీ ఖర్చు పెట్టుకోవాలి. అంచేత ఈ లోపల మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుక, మరణం తర్వాత జననం,
మరణం జననం మధ్యలో ఇవి అక్కడ స్టోర్ హౌస్ కింద దాచి ఉంచబడతాయి. అవి కొంత బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టు కొంత వేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం, కొంత దాచుకుంటూ ఉంటాం. ఆ బ్యాంకులో డబ్బు లాంటిది సంస్కారాలు కూడా ఇంచుమించులో చెప్పాలంటే. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి, అలాగే సంస్కారాలు కూడా ఎంత బ్యాలెన్స్ ఉంటూ ఉంటాయి. అది బ్యాంకులో దాచుకుంటే మనం ఇక్కడ మన మనసులో దాచుకుంటాం ఈ సంస్కారాన్ని. ఓకే, అంచేత ఈ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ చెప్పుకున్నాం మనం. అయితే ఫంక్షనింగ్ మనసు బ్రతికున్నప్పుడు కూడా మనసు పనిచేయకుండా ఉండే స్థితి ఒకటి ఉంది. మనసు పనిచేయదు, బ్రతికే ఉంటాడు. అదేమిటంటే గాఢ నిద్ర అవస్థ. డ్రీమ్ స్టేట్ కాదు, డ్రీమ్ స్టేట్లో ఏదో సటిల్ ఫంక్షనింగ్ ఉంటుంది. దానికి కళలు వచ్చి టైంలో కొంచెం సటిల్గా పనిచేస్తూ ఉంటుంది మనసు. పూర్తిగా ఫుల్గా కాకుండా కొంత సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటుంది, కళలు వస్తాయి. డ్రీమ్ స్టేట్ కాకుండా నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర అవస్థ, సుషుప్త అవస్థ అని సంస్కృతంలో చెప్తాం, గాఢ నిద్ర అని తెలుగులో చెప్తాం. డీప్ స్లీప్ స్టేట్ అని, సౌండ్ స్లీప్ కానీ డీప్ స్లీప్ స్టేట్ కానీ రెండు ఒకటే. ఇంగ్లీష్లో డీప్ స్లీప్ స్టేట్ అనాలి, లేకపోతే సౌండ్ స్లీప్ స్టేట్ అనాలి. అక్కడ ఆ స్థితిలో మానవుడు ఉన్నప్పుడు మనసు పని చేయకుండా ఆగిపోతుంది, టెంపరీగా ఆగిపోతుంది. మళ్ళీ లేవగానే మళ్ళీ మనసు పని చేయడం మొదలవుతుంది. ఇది మనస్సు యొక్క టోపోగ్రఫీ. మనసు చేసే పని ఏమిటి, ఏం చేస్తుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది. చేత మనం నిద్రపోయి గాఢ నిద్రావస్థకు వెళ్ళినప్పుడు మనోనాశ అయిపోయినట్టే. మళ్ళీ అది ఫంక్షన్ అవ్వకుండా ఉంటే అదే ముక్తి మోక్షం అయిపోతుంది కూడా. కానీ ఫంక్షన్ అవుతుందే, మళ్ళీ మెలకు రాగానే దానిపైన అది మొదలెడుతుంది. గడియారంలో బ్యాటరీలు అయిపోయాయి కానీ అది పనిచేయడం మానేలేదు. మళ్ళీ బ్యాటరీలు వేస్తే మళ్ళీ తిరుగుతుంది గడియారం. బ్యాటరీలు అయిపోయాయి కాబట్టి గడియారం ఆగేది. అలాగే అది నిద్రావస్థలో ఉన్నావు కాబట్టి నీ మనసు పనిచేయడం మానేసింది. మళ్ళీ మెలకు రాగానే మనసు యథాతథంగా లేవగానే అన్ని నీ కోరికలు ఇవి చుట్టుపక్కల బంధువర్గాలతో అవేళ ఏం పని చేయాలో, అవేళ ఏం చేయిద్దాం అనుకున్నావు, అవేళ వారం ఏమిటో వర్జం ఏమిటో అన్ని దానిపైన అది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది మనసు. ఇది ఒకటి. ఇంకొక సీక్రెట్ ఇవాళ దాంట్లోనే 2 సీక్రెట్స్ చెప్తున్నాను. ఒక సీక్రెట్ ఈ మైండ్ మస్ట్ గో అని డిస్కోర్స్లో చెప్పారు బాబా, ఒక సీక్రెట్. ఇంకో టిఫిన్ లెక్చర్స్లో ఇంకో సీక్రెట్ చెప్పారు మనసు గురించి. ఆ 2 సీక్రెట్లు ముందర ఇవాళ చెప్పేస్తున్నాను. తర్వాత కానీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. చాలా ముఖ్యమైన విషయాలండి ఇవి. తర్వాత అందరూ వినరు ఇవి. దాంతో ఇవి విన్న వాళ్ళని వేరే వాళ్ళకి చెప్తారేమో. ఒక్కో సీక్రెట్ ఏంటంటే, ఈ స్టోర్ స్టేట్ కూడా శిలావస్థలో ఉన్న జీవాత్మకు కూడా మనస్సు ఉంది అని చెప్పారు. అక్కడే స్టార్ట్ అయింది మనస్సు అని చెప్పారు. అక్కడ కూడా చాలా అంటే సూక్ష్మమైన ఇన్సిగ్నిఫికెంట్ స్టేట్ లో ఉంది, డెవలప్ అయిన స్టేట్ కాదు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనస్సు అని చెప్పారు. ఏదో ఒక రాడికి మనస్సు ఉండడం ఏంటి అని మనం ఆశ్చర్యపోతాం. మనం శిల అంటే రాడు, స్టోన్. స్టోన్ హ్యాస్ గాట్ మైండ్ అని చెప్పారు. ఈ డిస్కోర్స్ లోనే చెప్పారు. మైండ్ మస్ట్ గో అని డిస్కోర్స్ లోనే ఈవెన్ స్టోన్ హ్యాస్ గాట్ మైండ్, బట్ ఇట్ ఇన్ ఏ వెరీ ప్రిమిటివ్ స్టేజ్. చాలా ప్రిమిటివ్ స్టేజ్ లో, ప్రాథమిక దశలో ఉంది మనసు. అంచేది ఇక్కడ మనం తెలుసుకోదలుచుకుంది ఏమిటంటే, మానవుడికి 3 దేహాలు కూడా మొదటే స్టార్ట్ అయ్యాయి, కానీ అవి డెవలప్ అవుతూ వచ్చాయి మానవుడు అయ్యేటప్పుడు. అంచేత స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం. అంటే రాడికి ప్రాణం లేదు కదా అన్నట్టు ఉంది. అక్కడ సూక్ష్మమైన స్థితిలో ఉంది. ఎందుకంటే మనసు కూడా ఉంది అని చెప్పినప్పుడు బాబా ఈ ప్రాణం మాత్రం ఎందుకు లేదు, ప్రాణం కూడా ఉంటుంది. కానీ అది ఇంకా మొదలెట్లేదు దాని పని. పిల్లవాడు పుట్టిన వెంటనే ఎంఏ చదవలేడు కదా, అప్పుడే పుట్టాడు. అన్నీ ఉన్నాయి వాడికి, బ్రెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు ఎంఏ పాస్ అవ్వగలడా వాడు, చదువుకోలేడు. అది మెచ్యూర్ అయిన తర్వాతే చదువు మొదలు పెడతాడు.
చేత చదువుకోవడానికి కావాల్సిన ప్రక్రియలు సరంజామా అంతా కూడా తెచ్చుకున్నాడు వాడు పుట్టగానే. కానీ వాటి పని ప్రారంభించడమే లేట్ అయింది అంతే. ఈ చూడడం ప్రక్రియలో కూడా అప్పుడే పుట్టిన కుర్రవాడు కూడా చూస్తూ ఉంటాడు. 14 ఏళ్ళు వచ్చిన కుర్రాడు చూస్తూ ఉంటాడు. 14 ఏళ్ల వయసు వచ్చిన కుర్రవాడు చూడడంలో ఉన్న అర్థం వేరు. అది చూస్తూనేమిటో అవగాహన చేసుకుంటాడు. అవి ఏమిటో తెలుసు. మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంది ఈ చూడడానికి. అప్పుడే పుట్టిన పిల్లవాడు పుట్టిన 2 గంటలకు 3 గంటల తర్వాత ఇలా చూస్తూ ఉంటాడు. అది చూసి వాడికి ఏంటి ఊరికే చూస్తాడు తప్ప అదేమి ట్రాన్స్లేట్ అవ్వదు. మైండ్‌కి అందేమో సందే ద్వారా ఇవేమి వార్తలేవి అందివ్వదు. మనసుకు వార్తలు అందించి మనసు పనిచేయదు అప్పుడే అక్కడ. ఫుల్‌గా మెచ్యూర్డ్ కాదు. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 దేహాలు కూడా జీవాత్మకి వాయు రూపం నుంచే వచ్చాయి. కానీ వాటి డెవలప్ అవుతూ వచ్చాయి. పూర్తిగా పెర్ఫెక్ట్ అవ్వలేదు. ఇంపెర్ఫెక్ట్ స్టేజ్‌లో ఇన్సిగ్నిఫికెంట్‌గా మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ స్టేట్‌లో ఉన్నాయి. చాలా సూక్ష్మమైన స్థితిలో ఉన్నాయి. ఆ 3 ఈ పరిణామ క్రమంలో ప్రయాణం చేసిన తర్వాత ఆఖరికి మానవుడై దాకా వచ్చిన తర్వాత మానవుడు అనే స్థితిలో ఈ 3 పనిచేయడం పూర్తిగా 100కి 100 పనిచేయడం మొదలు పెడతాయి మానవుడు అయ్యేదాకా. మానవుడు అవనంత వరకు కూడా కొన్ని పనిచేసినా కొన్ని పూర్తిగా 100కి 100 పనిచేయవు. ఏమిటి పనిచేయడం మొదలెడితే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఈ 3 కూడా 100కి 100 పనిచేసేది మానవ జన్మ ఎత్తిన తర్వాత. అందుచేత ఈ శిలావస్థలో ఉన్న జీవాత్మ కూడా, రాడు స్థితిలో ఉన్న జీవాత్మ కూడా మనస్సు ఉంది అని చెప్పి బాబా మైండ్ మస్ట్ గో అని డిస్కోర్స్‌లో చెప్పారు. అది ముందు మీరు చదివినప్పుడు ఇంకోసారి చెప్తాను. ఇదో సీక్రెట్. ఇంకా రెండో సీక్రెట్ అది టిఫిన్ లెక్చర్స్‌లో చెప్పారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. చాలా మందికి తెలియదే. దీనికేమిటి మానవుడు జీవించుండగానే గాడ్ రిలేషన్ పొందుతాడు. ఆ గాడ్ రిలేషన్ పొందిన తర్వాత కూడా మనస్సు ఉంటుంది. మనస్సు ఎక్కడికి పోదు. ఆలోచనలు ఉంటాయి అని స్పష్టంగా చెప్పారు టిఫిన్ లెక్చర్స్‌లో బాబా. మైండ్ మస్ట్ గో అంటున్నారు ఇక్కడ. కానీ గాడ్ రిలేషన్ వచ్చిన వాడికి కూడా భ్రమీభూత స్థితిలో ఉన్నవాడికి కూడా మనస్సు ఉంటుంది. ఎందుకంటే వాడు జీవించి ఉన్నాడు కాబట్టి వాడు ఇక్కడి నుంచి అక్కడ కదలాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి. ఆకలిస్తే అన్నం తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి. ఇవన్నీ ప్రాథమికమైన కర్తవ్యాలని చేస్తూ ఉండాలి కదా. బతుకున్నాడు కదా మానవుడి కింద. చేత ఎలా చేస్తూ ఉంటాడంటే మనస్సు పనిచేస్తే కానీ అవన్నీ అవ్వవు కదా. ఆలోచన కావాలి కదా. ఆలోచన లేదే కానీ ఇదే తెలీదు. ఫీలింగ్స్ ఉంటాయి. నీకు ఆకలిస్తుంది అని ఫీలింగ్ ఒకటి, నీకు దాహం వేస్తుంది అని ఫీలింగ్ ఒకటి. ఆ 2 ఫీలింగ్స్ ఉంటాయి. అంచేత ఆలోచనలు ఉంటాయి అక్కడ. ఆలోచనలు ఉంటాయి. మనస్సు ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. మరి తేడా ఏమిటంటే వాటి వల్ల సంస్కారాలు పడినా కూడా పడిన వెంటనే చెరిగిపోతూ ఉంటాయి అని చెప్పారు బాబు. ఈ ఆలోచిస్తాడు కదా, గాడ్ రిలేషన్ పొందినవాడు కూడా మనం ఆలోచించినట్టు ఆలోచనలు ఉన్నాయి కదా, మనస్సు ఉంది కదా, మన మనస్సు పనిచేస్తుంది కదా, మనస్సు పనిచేస్తుంది, ఆలోచనలు కూడా ఉన్నాయి కదా, మన సంస్కారాలు పడవా? ఆ సంస్కారాలు మళ్ళీ బంధనాలు కావా అంటే సంస్కారాలు పడతాయి, బంధనాలు కావు అన్నారు. పడతాయి సంస్కారాలు. అక్కడ మైండ్ ఉంది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు, సంస్కారాలు పడతాయి. కానీ ఆ సంస్కారాలు అవి పడిన వెంటనే నీటి మీద రాస్తే ఎలా ఇంప్రెషన్ పడదో, మల్లికార్జున అన్నమాట నీటి మీద రాసాం, ఇంప్రెషన్ పడదు. మల్లికార్జున అన్న మాట గాలిలో రాశాను, ఇంప్రెషన్ పడదు. చేత అవి సంస్కారాలు ఉంటాయి, ఉన్నా కూడా వాటి వల్ల సంస్కారం పడదు కాబట్టి, ముద్ర పడదు కాబట్టి, ఇంప్రెషన్ పడదు కాబట్టి అవి బైండింగ్ కాదు, నాన్ బైండింగ్ సంస్కారాస్ అన్నారు. బైండింగ్ సంస్కారాస్, నాన్ బైండింగ్ సంస్కారాస్ అని 2 ఉన్నాయి. గాడ్ రిలేషన్ పొందని మానవుడికి బైండింగ్ సంస్కారాలే ఉంటాయి, బంధనాలుగా నిలబడతాయి. మన పురోగతికి అడ్డుగోడ కింద, భగవంతుడి దీనిలో జాయిన్ అవడానికి అవి అడ్డుగోడ కింద నిలబడతాయి. అంచేత బైండింగ్ అన్నారు. బంధనాలతో కూడిన సంస్కారాలే. మరి గాడ్ రిలేషన్ పొందిన వాడికి భగవంతుడే అయిపోయాడు కదా. ఐఆమ్ గాడ్, నేనే భగవంతుడు అనే స్థితికి చేరుకున్నాడు. అతను భగవంతుడే.
కానీ ఆ భగవంతుడిలో ఉన్న స్థితిలో ఉన్న మానవుడు కూడా ఆలోచనలు ఉన్నాయి, సంస్కారాలు పడుతున్నాయి. ఆ సంస్కారాలు బంధనాలు కావు. ఈ సంస్కారాలు బంధనాలు అవుతాయి, ఆ సంస్కారాలు బంధనాలు కావు. ఏ సంస్కారాలు అయితే బంధనాలు కావో, అవి ఇంప్రెషన్స్ పడవో, ఇంతవరకు నేను వర్ణించానో, మనసు పనిచేస్తున్న మనసు తాలూ సంస్కారాలు కానీ శరీరం పనిచేస్తూ ఉంటుంది. స్థూల సూక్ష్మ మానవ శరీరాలు 3 ఉన్నాయి. 3 తాలూకు సంస్కారాలు కూడా అవేవి బైండింగ్ కాదు. పడడం పడితే సంస్కారాలు, కానీ బైండింగ్ కాదు, బంధనాలు కాదు, నాన్ బైండింగ్ సంస్కారాలు. దానికి ఇంకో పేరు పెట్టారు, యోగ సంస్కారాలు. వైజ్ఞానిక సంస్కారాలు అని కూడా ఉన్నాయి. ఒక తర వైజ్ఞానిక సంస్కారాలు, యోగ సంస్కారాలు. అయితే జనరల్గా వైజ్ఞానిక సంస్కారాలు అనే చెప్తారు. మొట్టమొదటి గాడ్ రిలేషన్ పొందగానే అతను వైజ్ఞానిక సంస్కారాలతోటి పనిచేస్తుంటాడు. అంచేత దాని ద్వారా చేసి వాటి వల్ల ముద్రలు పడవు. ఒకవేళ ముద్ర పడినా అప్పటికప్పుడే చెరిగిపోతాయి. ఒకవేళ ఉన్నా కూడా అవి బంధనాల కింద ఉండవు, నాన్ బైండింగే ఉంటాయి. అది సంస్కారాలు కూడా. గాడ్ రిలేషన్ వచ్చేసిన వాడికి కూడా పడినా కూడా అవి ఏమాత్రం బాధించాలి. అది పడిన వెంటనే చెరిగిపోతాయని కూడా ఆ మాట కూడా ఉపయోగించారు ఇక్కడ దీంట్లో. చాలా బాగా వర్ణించారు అందులో. దాన్ని ఏమంటారు, టిఫిన్ లెక్చర్స్ అని. దాంట్లో నేను గాడ్ స్ట్రిక్స్ లో చదివాను, కానీ ఈ పాయింట్ గాడ్ స్ట్రిక్స్ లో ఎక్కడ రాయలేదు బాబా. గాడ్ రిలేషన్ వచ్చిన వాడికి కూడా ఆలోచన ఉంటుంది, మైండ్ ఉంటుంది అన్నది ఎక్కడ రాయలేదు. ఎక్కడ ఎంతసేపు మన మనోనాశ అనగానే మనస్ఫూర్తిగా నాశనం అయిపోతుంది అనుకుంటాం. అవుతుంది, కరెక్టే, పూర్తిగా నాశనం అయిపోతుంది, కంప్లీట్ ఎనిహిలేషనే మైండ్. కానీ అక్కడ మళ్ళీ బేసికల్గా మానవుడు జీవించడానికి కావాల్సిన ప్రక్రియ అంతా అది జరుగుతూనే ఉంటుంది. అక్కడ కూడా సంస్కారాలు పడతాయి, కానీ వాటి యొక్క ధర్మాలు వేరు, వాటి యొక్క పవర్ వేరు. అవి ఏమి కూడా అడ్డుగోడల కింద నిలబడవు. అవి ఒక దైవీ సంస్కారాలు, అవి డివైన్ సంస్కారాలు. సరే, అంచేత అయితే వైజ్ఞానిక సంస్కారాలు అని అనాలి. ఎందుకంటే విజ్ఞానంతో కూడింది. విజ్ఞానం ఏ విజ్ఞానం వచ్చింది? భగవంతుడనే విజ్ఞానం. ఈ సృష్టి అంతా అబద్ధం, భగవంతుడే సత్యం అని నిజం. ఆ సత్యాన్ని కూడా పూర్తిగా అనిపిస్తున్నాడు వాడు, అతను భగవంతుడి స్థితిలో ఉండి. అంచేత ఆ స్థితిలో ఉన్నవాడికి వేరే మానవుడిగా చేసే ప్రక్రియల వల్ల పడి అన్నీ కూడా సద్గురువుకి ఒక అవతార పురుషుడికి ఎలా అయితే వాళ్ళు వైజ్ఞానిక సంస్కారాలతో కానీ యోగ సంస్కారాలతో కానీ సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళు ఎలా పనిచేస్తారో, అలాగే గాడ్ రిలేటెడ్ పర్సన్ కూడా అతను సద్గురు స్థాయికి చేరకపోయినా, అతను అవతారుడు కాకపోయినా, ఇంకా ప్రథమ దశలో ఉన్న భ్రమీభూత స్థితి అంటారు, ఐఆమ్ గాడ్ స్టేట్. అదే అనల్హక్ అని కూడా సుఫీ టర్మినల్ అనల్హక్ చాలా పేర్లు ఉన్నాయండి. అన్ని పేర్లు ఒకటే. భ్రమీభూత స్థితి అన్న, అనల్హక్ అన్న, ఐఆమ్ గాడ్ స్టేట్ అని, ఇవన్నీ ఒకటే. అంచేత ఆ స్థితిలో ఉన్నవాడికి మానవుడిగా బ్రతికుంటాడు కాబట్టి వాడు మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడు చేయవలసిన ప్రక్రియ అంతా చేస్తూ ఉన్నా కూడా వాడు వైజ్ఞానిక సంస్కారాలతో చేస్తున్నాడు కాబట్టి వాడికి ఏమి సంస్కారాలు పడవు, పడిన బంధనాలు కావు. ఒకవేళ పడినా కూడా కొన్ని సంస్కారాలు వెంటనే చెరిగిపోతాయి కూడా. ఎందుకంటే వాడికి ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. మరి ప్రేమ ఉంది కదండి, మనసులో ఉండేది ప్రేమ, హార్ట్ కదా, అది మనకి అది బంధనం కదా అంటే అవ్వదు వాళ్ళకి. మన ప్రేమ మనది అడల్టరేటెడ్ లవ్, మనది వాళ్ళది ప్యూర్ లవ్. అది ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్ లవ్, గాడ్ రిలేటెడ్ వాడుకున్న ప్రేమ. మన ప్రేమ వేరు, వాళ్ళ ప్రేమ వేరు. మనకి లోపభూయిష్టమైన ప్రేమ ఉంది, బంధనాలతో కూడిన ప్రేమ, కోరికలతో కూడిన ప్రేమ. ఇదే స్వచ్ఛమైన ప్రేమ కాదు, దివ్య ప్రేమ అసలే కాదు, డివైన్ లవ్ కాదు మనది, సామాన్య మానవుడు. చేత మనసు గురించి రోజు చాలా ఎక్కువగా ఇంకొక ఫౌండేషన్ కింద లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ డిస్కోర్స్ లో మొట్టమొదటి మాట అంటున్నారు బాబా, మైండ్ ఈజ్ నెవర్ ట్రాన్స్ఫార్మ్డ్ బట్ ఈగో ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వన్స్ అని చెప్పారు. ఈ వాక్యం గురించి చెప్పారు. మైండ్ ఈజ్ నెవర్ ట్రాన్స్ఫర్డ్ అంటే మనసు ఎప్పుడు కూడా అది మార్పు చెందదు. దాని లక్షణం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు, చూసారా? అంటే దాని లక్షణాలు ఎక్కడికి మారదు మనసు.
దాన్ని మనస్సు దాని పని అలా కంటిన్యూస్ గా చేస్తుంది. అందుకే మారదు కాబట్టి ఈజ్ నెవర్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నారు. దాని మార్పు అంటూ రాదు దానికి. ఆఖరిని గార్డెనియర్స్ వచ్చిన తర్వాత కూడా మనసు ఆలోచనలు వాటితోటే ఉంటుంది. ఇంకా ఆలోచనలు వస్తాయి, అక్కడ కూడా డిజైర్స్ కూడా రావచ్చు కూడా. అంచేత అది ఎప్పుడు మార్పు చెందడం అంటూ ఉండదు మనసుకి. బట్ ఈగో ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఓన్లీ వన్స్ అంటున్నారు. ఈగో అంటే నువ్వెవరో నువ్వు అనుభవించేది, చైతన్యపూర్వకంగా నువ్వెవరో. నేను చైతన్యపూర్వకంగా నేను మల్లికార్జునరావుని, సామాన్య మానవుడిని, నేను మానవుడిని మల్లికార్జునరావుని అని ఈగోతో ఉన్నాను నేను. కానీ భగవంతుడు అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈ పరిమితమైన అహంకారం వల్ల అహంభావం కింద ట్రాన్స్ఫర్ అయ్యేది. అహంకారం ఎలా మారుతుంది? అహంభావం. అహంభావం అంటే నేను అనే భావం, నేను భగవంతుడిని అనే భావం. అంచేతే అహంకారం వేరు, అహంభావం వేరు అంటారు. గాడ్యులైజేషన్ పొందిన వాడికి ఉండేది అహంభావం. అయితే ఇది ఇంగ్లీష్లో చెప్పండి, అహంకారానికి అహంభావంకి తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్పండి. ఇది ఫాల్స్ ఈగో. అహంకారం అంటే ఫాల్స్ ఈగో, అక్కడ డివైన్ ఈగో. భగవంతుడు అయిపోయిన తర్వాత గాడ్యులైజేషన్ పొందిన వాడికి ఉండేది డివైన్ ఈగో. గాడ్యులైజేషన్ పొందని వాడు ఆఖరికి ఆరో చైతన్య భూమికలో ఉన్నవాడు కూడా, ఆరో చైతన్య భూమికలో ఏమంటారు, పీర్ స్టేట్ లో ఉన్నవాడు కూడా, సర్వత్రా భగవంతుని చూసే స్థితిలో ఉన్నవాడు కూడా అహంకారమే ఉంటుంది, అహంభావం కాదు వాడికి ఉండేది. ఎందుకంటే గాడ్యులేషన్ అవ్వలేదు ఇంకా. 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్లోకి వెళ్ళాక గాడ్యులేషన్ పొందాడు. అప్పుడు దానికి వాడికి ఉండేది ఏమిటంటే అహంభావము, అంతేగాని అహంకారం కాదు. ఇది ఫాల్స్ ఈగో, అది రియల్ ఈగో అనొచ్చు. దాన్ని ఆర్ క్యాపిటల్ లెటర్ పెట్టి, ఆర్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, ఈగోలో ఈ కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాలి రియల్ ఈగో రాసినప్పుడు. ఈ ఫాల్స్ ఈగో రాసినప్పుడు ఎఫ్ స్మాల్ లెటర్ పెట్టాలి, ఈగో ఉన్నప్పుడు ఈ స్మాల్ లెటర్ పెట్టాలి. ఫాల్స్ ఈగో రాసినప్పుడు కూడా పొరపాటును కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు. ఫాల్స్ ఈగో ఈ మానవుడికి ఉండేది, ఆరో చైతన్య భూమి వరకు ఉండేది ఫాల్స్ ఈగో. అక్కడ భగవంతుడు అయిపోయిన తర్వాత, నేనే భగవంతుని అహంబ్రహ్మస్మి స్థితికి చేరిన తర్వాత వచ్చేది అది డివైన్ ఈగో, రియల్ ఈగో. రియల్ ఈగో, డివైన్ ఈగో. ఆ ఈగో ఇన్ఫినిట్ కూడాను. ఇన్ఫినిట్ డివైన్ ఈగో, ఇన్ఫినిట్ రియల్ ఈగో, అలా చెప్పుకుంటూ పోవచ్చు దాన్ని. దీన్ని టెర్మినాలజీ ఎందుకంటే ఇవన్నీ చెప్తారంటే, ఈ టెర్మినాలజీ ముందు డిస్కోర్స్లో వచ్చినప్పుడు వస్తుంటాయి. చేత నీకు మల్లికార్జున మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఏ మెహర్ బాబా, మల్లికార్జున మెహర్ బాబా, ఏ మెహర్ బాబా మ్యూట్లోకి వెళ్ళిపోయారు. జయ బాబు సార్, జయ సార్ టచ్ అయింది ఏదో సారీ. చేత ఈ అహంకారం ఆరో చైతన్యంలో మానవుడికి కూడా ఉంటూనే ఉంటుంది. అది దాన్ని మార్పు చెందదు, అది అలాగే ఉండిపోతుంది. ఇంక చెందే క్వశ్చన్ లేదు మనసు. కానీ అహంకారం అనేది చైతన్యంతో కూడిన అహంకారం, అంటే కాన్షియస్నెస్. ఇక్కడ హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంది, అంటే మానవ చైతన్యం ఉంది, మానవ చైతన్యం ప్లస్ అహంకారం ఉంది. అక్కడే ఉంది, అక్కడ కాన్షియస్నెస్ ఉంది, డివైన్ కాన్షియస్నెస్ ఉంది. ఇక్కడ దైవీ చైతన్యం, ఇక్కడ మానవ చైతన్యము, అక్కడ దైవీ చైతన్యం. ఆ దైవీ చైతన్యంతో పాటు ఉన్నది అహంభావం, రియల్ ఈగో, అదే ఇన్ఫినిట్ ఈగో, రియల్ ఈగో. ఇంకో ఈగో ఏం చెప్పాను, రియల్ ఈగో కాక ఇంకోటి ఏదో చెప్పాను గుర్తురాట్లేదు. డివైన్ ఈగో, రియల్ ఈగో కానీ డివైన్ ఈగో కానీ అక్కడ ఉండేది. అది అక్కడ భగవంతుడు అయిపోయిన తర్వాత వచ్చేది. ఇది ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, అది ఈ చైతన్యం ట్రాన్స్ఫార్మ్ అయింది. చైతన్యం ఇక్కడేమో ఫాల్స్ కాన్షియస్నెస్, అక్కడ రియల్ డివైన్ కాన్షియస్నెస్. చేత ఈగో అన్నది ఒకసారి మారుతుంది, ఎప్పుడంటే 7వ చైతన్య భూమికి వెళ్ళిన తర్వాత. ఈ ఫాల్స్ ఈగో వల్ల రియల్ ఈగో కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈగో ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వన్స్. మొత్తం ఈ కథనం మొత్తం అంతా, ఈ జీవితంలో అంతా కూడా 84 లక్షల జీవితంలో అంతా అయిన తర్వాత భగవంతుని స్థితికి చేరుకోవడం దాకా ఉన్న ప్రక్రియలో ఈగో అన్నది ఒకసారి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మొత్తం అంతా ఫాల్స్ ఈగో లాగే నడిచింది కదా.
కానీ 7వ చతుర్ముఖికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్పు చెందింది. ఆ మార్పునే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంచేత ఆ ఈగోకి అలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది దానికి. ఈగో ఈజ్ ట్రాన్స్ఫర్మ్డ్ ఓన్లీ వన్స్, బట్ మైండ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మ్. మైండ్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ పొందుతుంది. అక్కడికి వెళ్ళినా కూడా మైండ్ ట్రాన్స్ఫర్మ్ కాదు. ఈగో మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, చైతన్యం మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. ఇంకా ఫస్ట్ లైన్ ఒకటి చెప్పాను అందులో డిస్కోర్స్లో, మళ్ళీ థర్స్డే నుంచి మిగిలిన లోపల టెక్స్ట్ చదివి చెప్తానండి. ఎందుకంటే బేసికల్గా కొంత అవగాహన ఉంటే తప్ప అవతల వచ్చి టర్మినాలజీకి చెప్పడం కష్టం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఆకుల సంఖ్యలో పాటు